ఆ టైంలో పిల్ల చదువుత గురించి ఏడుతుంటే మీరు సాయం చేశారమ్మా. నేను అది ఇప్పటికీ మర్చిపోలేనమ్మా. ఒక్కొక్కసారి అంటారమ్మా, నాకు 2 పిల్లలమ్మా. ఏదైనా సరే అమ్మ మేము బాగుంటే గనక అక్కలా చేయలేకపోయినా మాకు ₹10 వస్తే ₹5 అక్కల మేము దానం చేస్తామమ్మా. మనలాంటి వాళ్ళు ఎంతో మంది అనాథలు ఉంటారమ్మా అనేసి ఎన్నిసార్లు అంటారమ్మా ఊసు. ఆ విషయంలో మీరు నాకు ప్రతి క్షణం గుర్తొస్తారమ్మా. నా బిడ్డలు మీలాంటి మంచి మనస్తత్వం వస్తే చాలనిపిస్తుందమ్మా. నిజంగా చాలా ఆనందంగా ఉంటదమ్మా. మోసంగా ఉందమ్మా నాకు. నిజంగా మీ మాట విన్నాను. నాకు చాలా సంతోషంగా పర్లేదమ్మా. ఉందమ్మా. నేను నాకు చాలా మీతో రోజుల నుంచి మాట్లాడాలని. మీతో మాట్లాడదామని నాకు మీతో అనుకుంటానన్నా అవ్వట్లే. ఈ పాప కాలేజ్‌లోనే ఎక్కడో ఉంటది. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను గూడా అవును. ఇంకా ఫోను జేయలే. ఆ! ఇంక అలా హ్మ్. ఉండేటప్పుడు నాకు మందులు లేవమ్మా. మందులు లేక ఎర్రెక్కిపోయి కళ్ళు కూడా ఆనవమ్మా మందులు లేని టైంలో. సరిగ్గా మీరు నిజంగా అయ్యప్పనే నమ్ముతాం. మేము శివుడిని అయ్యప్పనే నమ్ముతాం. నిజంగా మాకు ఆ రోజు మీరు ఫోను చేసి అమ్మ ఎలా ఉందని అడిగి మీరు డబ్బులేసారంటే అది నేనేంటంటే భగవంతుడి అనుగ్రహం అనుకున్నానమ్మ. నేను ఆ రోజు మీరు ఏసంక నా ప్రాణం నిలబడ్డదమ్మ. కొట్టేసుకుంటున్నాను గిజగిజని. ఫస్ట్ హ్మ్. గుండగా నాకు డబ్బులేసిన రోజు నా ప్రాణం పోయింది అమ్మ. ఇంక మందులు లేక ఆగుతలేదు నా ప్రాణం కొట్టుకుపోతుంటే. నిజంగా దేవుడే పిలిపించి ఏయించినట్టుగా అనిపించి ఆ రోజైతే చాలా నిజంగా నా బిడ్డ ఏడుత్తా కూర్చుందమ్మ నన్ను పట్టుకుని. "అమ్మ చచ్చిపోతావమ్మా" అని ఏడుతుంటే ఇంక అలాగే ఇద్దరం బాధపడుతుంటే